బిడ్డలందరికీ కూడా హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి సాదరంగా ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నది. ఈ నేల మట్టి పరిమళాలను ప్రపంచవ్యాప్తంగా విరచిల్లే దిశగా తెలంగాణ మహోన్నత సంస్కృతిని మరింత సమున్నతంగా నిలిపే దిశగా తెలంగాణ జాగృతి చేస్తున్నటువంటి ఈ బతుకమ్మ సంబురాలు ఇవాళ జిల్లా లోపల దేశ విదేశాల లోపల తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా సగర్వంగా తెలంగాణ అస్తిత్వ కేంద్రమైనటువంటి బతుకమ్మను జరుపుకుంటున్నారు అంటే కవితక కృషి మనందరికీ తెలుసు. ఇవాళ శ్రీరాంపూర్ వేదికగా తెలంగాణ సంస్కృతిని మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగించే దిశగా తరలి వచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతుంది తెలంగాణ జాగృతి, అదేవిధంగా హెచ్ఎంఎస్. వేలాది మంది ఆడబిడ్డలతో ఈ సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి కవితక్క గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. బతుకమ్మలను ఎత్తుకొని ముందు కదులుతున్నటువంటి మా రుద్రమదేవి సమ్మక్క సారణమ్మల చాకలి ఐలమ్మల వారసులైనటువంటి ధీరోదాత్త ఆడబిడ్డలకు తెలంగాణ గడ్డ మీద ఈ సంస్కృతిని వేల సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి ఆడబిడ్డలకు తెలంగాణ జాగృతి ఈ సభా ప్రాంగణంలోకి స్వాగతం పలుకుతున్నది. ఇవాళ మన బతుకమ్మ పండుగ అన్నా, మన బోనాలు పండుగ అన్నా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనటువంటి పండుగలు. ఆ పండుగలు పరాయి పాలనలో ఏ రకంగా విస్మరణకు గురి కాబడ్డాయో, ఏ రకంగా వెనుకకు నెట్టబడ్డాయో మనందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే బతుకమ్మను ఒక సాంస్కృతిక ఉద్యమంగా ముందుకు తీసుకొని కదిలి ఉమ్మడి రాష్ట్రం లోపలే బతుకమ్మను ఒక ఉద్యమ నినాదంగా తీసుకొని ముందుకు కదిలినటువంటి కవితక్క గారికి ఈ యొక్క ప్రగతి స్టేడియం సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నది. ఉత్సాహంతో పెద్ద వర్షం పడ్డప్పటికీ కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా వారు చూపిన ఉద్యమ స్ఫూర్తికి మరోసారి తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ సాధారణంగా నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. కవితక్క గారు ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఆడబిడ్డలందరినీ ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడి మనందరినీ ఉద్దేశించి కవితక్క గారు ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. శ్రీరాంపూర్ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇంత వానపడ్డా కూడా ఇంతమంది బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చిరంటే నిజంగా జోహార్ మీ అందరి స్పిరిట్ కి. జై తెలంగాణ, జై తెలంగాణ. మరి పట్టు చీరలన్నీ జర బురదైతాయి, ఓకేనా? ఆడుడేనా? నో కాంప్రమైజా? థ్యాంక్ యూ. ముందుగా మా ఆడబిడ్డలకు పొద్దున్న నుండి ఇప్పటి వరకు ప్రతి ఇంట్లో అక్కడ రౌండ్లో పెట్టుకున్నాం, ఆడుకునే దగ్గర పెట్టు. అచ్చా ఓకే, ఉండండి. ఇటు సైడా అందరు చుట్టూ ఉన్నారని ఆలోచిస్తారు. పొద్దున్న నుండి శ్రీరాంపూర్లో అనేక మంది తమ ఇండ్లకు మీ ఇంటి ఆడబిడ్డను ఆహ్వానించి నాతో పాటు బతుకమ్మ చేసుకొని ఆడి పాడి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంత